ప్రార్థన చేసుకున్నాం. మా జీవగల ప్రభా కృపల తండ్రి, ఈ సమయమున సమాజంగా కలిసి నీ సన్నిధిలో మేము కలిసి వచ్చేటకు మాకు ఇచ్చిన ధన్యతలు బట్టి నీకు ఉన్నారు. నీ ఆత్మ ద్వారా మాకు కొన్ని మాటలు ఇచ్చి నీ సన్నిధిలో ప్రార్థించటకు మమ్మలను మీ ఆత్మ సహాయం అండి. నిత్యుడగు ఆత్మ ద్వారానే మా ప్రార్థన మీ సన్నిధి తెచ్చినట్లుగా సహాయపడి మేము ప్రార్థించినప్పుడు ఆత్మతో ప్రార్థించడం నైనా మీరు మాకు సహాయపడండి. నీ ఎదుట మా హృదయాలు నీకు అనుకూలమైనదిగా ఉండినట్లు సిద్ధపరచు. మమ్మల్ని కడుగుము, శుద్ధీకరించు. ఈ సమయంలో సంఘం అంతటిని ఆశ్రయించము. మీరు తోడుగా ఉండండి. ప్రతి సహాయాన్ని అనుగ్రహిస్తుండండి. రావాల్సిన పిల్లలందరినీ సమకూర్చండి. ప్రతి వారు వారి భాగంలో అనుభవించినట్లుగా సహాయం దయచేయండి. ప్రభా, నీ లోకంలో మరి మీరే మాకు అవసరమైనారు. మీరు మాకున్నారు కాబట్టి మరి మేము ఎంతో సంతోషించుటకు సహాయపడి అన్ని విషయాల్లో కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని అడుగుటకు పొందుటకు మాకు సహాయం అని పాటల ద్వారా ధ్యానం ద్వారా మీరు మాలో మహింపరచుకోమని యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, మళ్ళీ గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. యెషయా 43:12 నుండి ప్రకటించిన వాడును నేనే, రక్షించువాడును నేనే, దాన్ని గ్రహింపగలవాడు నేనే. ఏ అన్యదేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. మీ నిమిత్తం నేను బబులోను పంపితిని. నేను వారిని అందరి ఎడల పారిపోనట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను. సముద్రములో త్రోవ కలజేవాడును మునుపటి వాటి వాళ్ళని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపల తండ్రి, సమాజంగా కలిసి ఈ సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థించడం కూడా వచ్చినా దయచేసి మా మీకు అంగీకారంగా ఉన్నట్టుగా చేయండి. మీరు కోరుకున్నట్టుగా మా హృదయాలు మీరే సరి చేసి చక్కచేసి మీకు అనుకూలంగా మీ చిత్తానుసారంగా కొన్ని మాటలు యేసు ప్రభువుని వేడుకుంటున్నాం. యెషయా 43లో ఇక్కడ ఇశ్రాయేలుకి దేవుడు తను కనపరుచుకున్నాడు. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, నా జనులని ప్రకటించాడు. మరి వారికి దేవుడే అన్నాడు. చూడండి 14 వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు.
మీ విమోచకుడినైన యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. తర్వాత 15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రమును త్రోవ కలుగజేయవాడు. సో సముద్రంలో త్రోవ. సో పరిశుద్ధ దేవుడు వాళ్ళని పరిశుద్ధ మార్గానే నడిపాడు. అందరు పోయే దారి కాదు అది. యెహోవా మార్గములు పరిశుద్ధమైనవి. అది ఎక్కడెక్కడ ఉన్నదంటే అరణ్య మార్గంలోను, ఆ మార్గము పరిశుద్ధమైనది. సముద్రంలోనూ ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథంలో ఎక్కడ ఉన్నదో చూడండి. ఆయన మార్గము సముద్రంలో కూడా ఉంది. 77 నీ మార్గం సముద్రంలో ఉండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. మోషే అహరోను చేత నీ ప్రజల మందవలె నడిపించెను. 13వ వచనం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. సో సముద్రంలో కూడా ఆయన మార్గం ఉన్నది. ఆ మార్గము పరిశుద్ధమైనది. అందరూ పోయి దాన్ని అపత్రపరిచిన త్రోవ కాదు. అంతకు మునుపు ఎవడు దానిలో వెళ్ళలేదు. అది ప్రతిష్టంగా ఉన్నది. దేవుడు తన ప్రజలను ఐగుప్తు తెగుళ్ళ నుండి, ఐగుప్తు యొక్క అపవిత్రతలన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చి వారిని పరిశుద్ధపరిచి వారిని నడిపించాడు. వారు పరిశుద్ధులై ఉన్నారు. వాళ్ళు దేవుని చేత పరిశుద్ధపరచబడ్డవారు. వారు ఆయన మార్గము పరిశుద్ధమైనది. మరి ఆ రీతిగా ప్రభు వారి మధ్య పరిశుద్ధ దేవుడిగా ఉన్నాడు. వారిని సృష్టించిన దేవుడు, సముద్రంలో త్రోవ కలజేసిన వాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నో కార్యాలు చేశాడు. చూడు, ఇప్పుడు 18వ వచనం, 43:18. సో మునుపు ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. ఇంకా పూర్వకాలపు సంగతులను తలంచుకొని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలిగించుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. సో 20వ వచనం. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీరు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలిగించుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను కనపరచును. నా నిమిత్తము నేను నియమించిన జనులు నా స్తోత్రమును ప్రచురించేది. సో ఇన్ని కార్యాలు వారి మధ్య జరిగినాయి. కాబట్టి వారి ద్వారా ప్రభు మహింపరచుకున్నాడు. మరి మునుపు ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. అయితే నేను ఇప్పుడు నూతన కార్యం చేయబోతున్నాను. ఆలోచించుకోండి. మరి ఇంకా 22వ వచనం. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలు నన్ను గూర్చి నీ విసుగుదు కదా. సో నాకు మొరపెట్టట్లేదు. ఎందుకు మొరపెట్టట్లేదు? దేవుడు అన్ని సదుపాయాలు ఏర్పరిచాడు కాబట్టి ప్రార్థన చేయట్లేదు కదా. వాడు నిజంగా మొరపెట్టలేదు అంటే ఏంటి అర్థం? అన్ని సౌఖ్యాలు ఉన్నాయి. ఎండ బాగా తీవ్రంగా వచ్చి కాలిపోతూ ఉంటే శరీరం ఎలా ఉంటుంది? ఆయాసపడతారు. అంత కూల్గా వాతావరణం సమానంగా ఉంటే అప్పుడు లీజర్గా మనం మాట్లాడతాం. అదే బాగా ఎండ అయితే అని నేను చూడతాను, కుక్కను చూస్తాను. అది కానీ బాగా ఎండ అయిపోతే ఇక్కడ లోపల రానియకపోతే ఆ నీళ్ళ దగ్గర పోయి, లేకపోతే అక్కడ త్రాగటానికి నీళ్లు పెడితే దాన్ని పడేసి అక్కడ పోయి ఆ తడిలో పడుకుని అంటూ ఉంటుంది. కుక్కే కాదు, మనుషులు కూడా అంతే. వారికి చల్లదనం కావాలి, ప్రాణం ఆయాసపడుతూ ఉంటుంది. మరి అలాంటిది ఏమీ లేదు అరణ్యంలో. మంచి మేఘము, అది రాత్రైనా పగలైనా వారికి ఒకే వాతావరణం, మంచి వాతావరణం. చలికి కప్పుకోక్కర్లేదు, ఎండకి ఇసురుకోక్కర్లేదు. మంచి మేఘము వారి మీద ఉంచాడు.
వారు దప్పక లేదు. ఎప్పుడు కూడా నీళ్లు ప్రవాహముగా బండల నుంచి వస్తూ ఉన్నాయి. వారికి ఆకలి లేదు, ఎందుకనగా అనుదినము ఆహారము వారు లేవక మునిపే ఆహారం ఇచ్చున్నాడు. వారికి జ్ఞానము బోధిస్తూ వచ్చినాడు. ఐగుప్తు తెగుళ్ళ ఒకటి వారిలో లేదు. వాళ్ళని పరిశుద్ధపరిచాడు పరిశుద్ధ దేవుడు. మరి ఇన్ని కార్యాలు చేస్తే వారు మొరపెట్టట్లేదన్నమాట. మొరపెట్టట్లేదు. కానీ కొన్ని కోరికలు వాళ్ళకు ఉన్నాయి. ఏం కోరికలు ఉన్నాయి? రోజు అదే చెప్తా ఉంటే వాళ్ళ కోరికలు ఏంటి? సందడి లేదు, అంత క్వైట్గా వెళ్ళిపోతున్నాయి. దేవుని గురించిన పాటలు, దేవుని గురించిన వాద్యములు, ఆ కీర్తనలు, వారికి సందడి రావట్లే. దేవునికి చేయబడే స్తుతి స్తోత్రములు వాళ్ళు పాతవి అయిపోయినాయి. మోషే నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, గంభీరంగా, ఎంటర్టైన్మెంట్ లేదు. ఐగుప్తులో జరిగినట్టుగా కావాలి. ఐగుప్తులో ఆ బొమ్మల ముందు డ్యాన్సులు వేసేవాళ్ళు, ఆ బొమ్మల ముందు డ్యాన్సులు దిగంబరంగా తిరిగేటివారు. అలాంటి సందడి లేదు, అలాంటిది అపేక్షిస్తున్నారు. ఇంకోటి, ఐగుప్తులో ఏమున్నాయి? చేపలు, ఉల్లిపాయలు, కీరకాయలు, ఇవన్నీ ఉన్నాయి. అవి జ్ఞాపకం వచ్చినాయి. మాకు బాగానే జరిగింది ఐగుప్తులో, ఇక్కడ మాకు ఏమీ లేదు. సో అది వారికి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలా? మాంసం తినాలని వచ్చింది ఆశ. ఇప్పుడు ఏం చేయాలి వారు? ఒక్కటి, వాళ్ళు అనుభవిస్తున్నది ఎరగాల. వాళ్ళు అనుభవిస్తున్నది ఏంటి? ఈ సౌఖ్యములన్నిటి గురించి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభా, ఐగుప్తులో మా వీపులు వాసిపోయేలా కొట్టేవారు. ఐగుప్తులో అలా కూర్చుంటే ఐగుప్తుడు ఎంత కూర్చున్నావు అని అరిస్తే లెగిసి పనిలో మట్టిలోకి వెళ్ళాలా. కొంచెం ఎండగా ఉందని కొంచెం విరామం తీసుకునేలాగా ఐగుప్తుడు వచ్చి మమ్మల్ని ఎంత కూర్చున్నావు, పని చేయి అని చెప్పినప్పుడు పనికి వెళ్ళేవారు. ఐగుప్తుడు ఎవడైనా వస్తున్నాడు అంటే గుర్రం మీద, గుర్రాలు రథాలు ప్రసిద్ధి అక్కడ. ఐగుప్తులకి గుర్రాలు ఉన్నాయి. సో అధికారి వస్తున్నాడు, సో దొంగచాటుని తప్పించుకుని దాక్కునేవారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ప్రభావం, మాకు ఐగుప్తులో కొట్టేవారు, మట్టిలో పడి ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము ఎంత సుఖంగా ఉన్నాము అని చెప్పి వారు కృతజ్ఞులుగా ఉండాల్సింది. అయితే మరి వారు కృతజ్ఞత చెల్లించలేదు. సరే, వారికి కావాల్సింది అడిగి ఉండాల్సింది ప్రార్థనలో. ప్రభా, మాకు మాంసం కావాలి అని అడిగి ఉండాల్సింది. అలాగ అడగలేదు. అయితే వాళ్ళు సణిగినారు. సో అదే మరి దేవునికి సంతోషం కలగలే. వారు దేవుని నమ్ముకొనలేదు, వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. మరి అందుకే మనం ఇవన్నీ సంభవించినాయి కాబట్టి, దృష్టాంతములుగా ఉన్నాయి కాబట్టి, మనం కూడా ఏ విషయాల్లో దేవునికి కృతజ్ఞత లేదో, దేవుడు మనకి ఏ మేలు చేస్తున్నాడో మీరు ప్రార్థిస్తున్నారంటే, దేవుడు మీ ఎడలకు చూపుతున్న కృపలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు మీకు ఏది అవసరమో దాన్ని అడగండి. ఆయన ఇవ్వటకు శక్తి గలవాడు, ఆయన సామర్థ్యం గల దేవుడు. ఆయన మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఈజ్ ఏబుల్. ఆయన సామర్థ్యం గల దేవుడు. ఆయన ఇయ్యలేని వాడు కాదు, రక్షించలేని వాడు కాదు. ఆయన సమస్తమును చేయగలడు. యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి మనము ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి అడగవలను. మరి ఇప్పుడు ఆత్మీయమైన విషయాల గురించి మరి దేవుని అడగవచ్చును. మరి మనం మాత్రం కృతజ్ఞత స్తుతి
మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఇదే మనకి తక్కువగా ఉంది, దేవునికి కృతజ్ఞత లేకపోవటం. ఈ అంచెదినాల్లో అపాయకరమైన దాంట్లో కృతజ్ఞత లేకపోవటం అన్నది ఒక అపాయం. మొదటి తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఇంకేమున్నది అక్కడ? అపాయకరమైన వాటిలో ఒకటే ఉన్నది అక్కడ 2వ వచనం నుంచి. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చూడ ఎన్నెన్ని గుణాలు ఇక్కడ ఉన్నాయో, దేవునికి ఇష్టం లేనివి. రెండోది అలాగుండితే అపాయం. ఏ అపాయం అది? అన్ని విధాల అపాయమే. ఈ అపాయాల వలన ఇతరులకు మనం అపాయకరంగా ఉంటాం. మన స్వార్థము, మన ధనాపేక్ష, మన యొక్క స్వార్థం కొరకే అన్నీ కూడా. భక్తి స్వార్థమే, మనం అపేక్షించేవి స్వార్థమే. ఇవన్నీ అపాయమే. మీరు ఉపవాసం ఉన్నారు, దేని కొరకు? మీ లాభం కొరకే ఉపవాసం ఉన్నారంటాడు. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరి కొరకు ప్రార్థన? వారి కొరకే. ఒక చోట ఉన్నది, మీరు దేని కొరకు ఉపవాసం ఉన్నారు? ఉపవాసం ఉన్నది మీ లాభం కొరకే. అంటే వాళ్ళ లాభం ఏంటి? వాళ్ళ పిల్లలు స్థిరపడాలా, వాళ్ళు మంచి జాబులు పొందాలా, వాళ్ళు అందుకోసం ఉపవాసం ఉంటారు. వాళ్ళు అందుకోసం ప్రార్థన చేస్తారు. అలా చేయొద్దని కాదు. ఎందుకొరకు? స్వార్థపరమైన భక్తి, స్వార్థపరమైన జీవితం. దేవుని మనసు ఎరిగిన వారు కారు. అన్న తన స్వార్థం కొరకు ఏడ్చింది. తన స్వార్థం ఏంటి అక్కడ? ఆమెకి అందరూ ఆమెను అపహాసిస్తూ ఉన్నారు. తన తోటి సవితి ఆమె ఇసుకిస్తుంది. మరి ఆ కారణాన్ని బట్టి ఆమె కోపం ఎక్కువైపోయింది. దాన్ని బట్టి ఉపవాసం ఉన్నది. చూడు 7వ వచనంలో భోజనం చేయక ఏడ్చుచు, కన్నీటి ప్రార్థన అన్నమాట. ఏం ప్రార్థన అంటే? కన్నీటి ప్రార్థన. అన్నీ బాగున్నాయి కదా ఈ మాట. ఆమెకు బాధ కలుగుతుంది. మరి పెనిన్న పిల్లల్ని, ఈమెకి పిల్లలు లేరు, పోనీ ఆ పిల్లవాడిని ఎత్తుకుందాం, నా బిడ్డయే కదా అని చెప్పి ఆ పిల్లవాడిని ఎత్తుకోపోతే, ఏ గొడ్డుదానా, చంపేస్తావా ఆ పిల్లాడిని, ఈ పిల్లాడిని ముట్టుకోకు. సో ఇట్లాంటి మాటలు అంటుంటే ఆమె ఎంత ఏడుస్తుంది. సో ఎన్నిసార్లు భోజనం మాని మరి దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చింది. అప్పుడు పెనిమిటి కూడా ఒకవైపు ఆదరిస్తూ ఉన్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తావు? చూడు 8వ వచనం, పేరు పెట్టి భర్త పిలుస్తున్నాడు. అన్న ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు భోజనం అంటే ఎలా? సో భోజనం మానేసి బహు దుఃఖాక్రాంతురాలై, మిగిలిన వాళ్ళు అందరూ భోజనం చేశారు, అన్న మాత్రం దుఃఖాక్రాంతురాలిగా మరి బాధను బట్టి తింటదా? అమ్మా తిను అని బలవంతం చేస్తారు. ఆ బాధలో ఆమె భోజనం మానేసేది. అయితే దుఃఖాక్రాంతురాలై బహుగా యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. సో కన్నీటి ప్రార్థన చేస్తూ వచ్చింది. తన ఆత్మను కుమ్మరించుకుంటా ఉన్నది. దేని కొరకు? దేని కొరకు? తన లాభం కొరకు. తనకు కలుగుతున్న అవమానం పోవాలా,
తనకు కలుగుతున్న బాధ పోవాలి, నింద పోవాలి. అందుకోసం ఆమె బహుగా ఏడ్చుచు నిట్టూరు పిలుచు దేవునికి చెప్పుకుంటా ఉంది. అయితే అక్కడ దైవజనుడు గద్దిచ్చాడు. ఏంటి తాగేసి ఎంతకాలంలో ఉంటామని తిట్టాడు. ఆయన కూడా తిట్టితే ఇంకా బాధ. ఈయన దేవుని సేవకుడైతే ఇలాగంటాడా? అయితే ఆమె ఎంత వినయంతో చెప్పుకుందో చూడండి. ఆ బాధలో పుండు మీద పుల్ల వేసినట్టు అంటారు కదా. నువ్వేంటయ్యా అని తిరుగుబాటు చేయొచ్చు. కానీ ఆమె ఏం చెప్పుకుంది ఇప్పుడు? నా ఏలినవాడా, మై మాస్టర్, నా యజమానుడా, మై లార్డ్ అని చెప్పుకున్నట్టుంది. ఏలినవాడా, మనోదుఖం గలదాన్ని, అత్యంతమైన కోపకాణం చేత స్వామి మనం చేసుకుంది. అక్కడ జరుగుతున్న క్రియలు చూసినప్పుడు ఆమె దేవుని ఇంటిని గుర్చిన మనసు ఆమెకి పడింది. దేవుని ఇంటికి వచ్చి అక్కడ ఏలీ కుమారులు సరిగా లేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తాను ఒక మగబిడ్డని నాకు ఇస్తే ప్రభా, వాడిని నీ కొరకు ప్రతిష్ఠుడిగా అప్పగిస్తా. ఆమె దేవుని చిత్తానుసారంగా ప్రార్థించింది. తన భర్త కహాతీయుడు, ఎఫ్రాయిం మన్యములో మరి యాజకుల కొరకు ఇవ్వబడిన మాన్యం, అది మన్యం లేక అగ్రహారం. అది లేవీల కొరకు ఒక్కొక్క గోత్రం నుంచి కొన్ని మాన్యాలు వారికి ఇచ్చారు. అది ఎల్కానాకి అక్కడ వారికి ఒక కొంత భాగం ఇవ్వబడింది. అక్కడ వాళ్ళు ఉంటూ ఆ ఎఫ్రాయిం గోత్రంలో వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించట కొరకు నియమింపడ్డారు. లేవీలు ఎందుకు నియమింపడ్డారు? 12 గోత్రాల్లోనూ వాళ్ళని చెదరగొట్టబడ్డారు. ఎందుకు? వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించిన నిమిత్తం. వాడికి ఏది పరిశుద్ధమో ఏది అపవిత్రమో తెలియపరిచి పరిశుద్ధమైన దానిలోంచి అపవిత్రమైన దాన్ని తీసివేయటకు, అపవిత్రమైన దాంట్లోంచి పరిశుద్ధమైన దాన్ని ప్రత్యేకించుటకు, అలాగన వాళ్ళకి ఇశ్రాయేలీలకు నేర్పించటకై దేవుడు యాజకులను చెదరగొట్టాడు 12 గోత్రాల్లో. ఎఫ్రాయిం గోత్ర ప్రాంతంలో ఉన్న ఎల్కానా కహాతీయుడు. అతడు పరిశుద్ధ ఉపకరణాలు మోయటానికి తగిన గోత్రం. ఒకవేళ ఇతడు ఎఫ్రాయిమీయుడే అనుకో, అలాగైతే ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు. ఆమె దేవుని హృదయానుసారంగా ప్రార్థన చేసింది, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేసింది. కాబట్టి మనం కూడా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుడు మన ఏళ్ళ ఏది సంకల్పం కలిగి ఉన్నాడో అది ఎరగాల. దేవజనుడు భక్సింగ్ గారు ఆయన ప్రార్థన, దేవా నీ చిత్తం నాకు ఎరుగుటకు దాన్ని చేయుటకు నాకు సహాయం దయచేయి. సో ఆయన ప్రత్యేకత ఏంటంటే అడిగారంట ఎవరు, నీ పరిచర్యలో, నీ యొక్క ఆత్మీయమైన పరిచర్యలో అభివృద్ధికి కారణం ఏంటి అని సూటిగా అడిగినప్పుడు, టు నో ద గాడ్స్ విల్ అండ్ డూ ద గాడ్స్ విల్, దేవుని చిత్తం ఎరుగుటకును దేవుని చిత్తమును చేయుటకును, ఇది నా యొక్క పరిచర్యలోని ప్రాముఖ్యత అన్నాడు. సో అది మనం ఎరగాల మన జీవితాల్లో. ప్రభు చెప్పాడు,
నా ప్రజలు అని చెప్పాడు. మనం ఆయన వారం, ఆయన ఇష్టం మన మధ్య నెరవేరాల, ఆయన మనకు ఆజ్ఞాపించాలా, ఆ ప్రకారం మనం చేయాలా, అది మనం కోరుకోవాలి. అంతేకాని మన కోరికలు, మన యొక్క స్వార్థం కొరకు, మన లాభం కొరకు ప్రార్థన అంటే స్వార్థ సహితమైన ప్రార్థన, స్వలాభం కొరకైన ప్రార్థన, స్వలాభం కొరకైన కన్నీళ్ళు, స్వలాభం కొరకైన ఉపవాసం. సో ప్రభుకి అది ఇష్టం కాదు. కాబట్టి దేవుని హృదయానుసారంగా మరి మనము దేవుని కోరుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు తన కొరకు ప్రార్థించుకోలే, తన కొరకు ఏం చేసుకున్నాడు? దేవా ఈ యొక్క నీ చిత్తము చేయుటకు నాకు సహాయపడు, దేవా నీ చిత్తము చేయటం నాకు సంతోషం. తండ్రి ఏదైతే తన మీద భారం ఉంచాడో, ఏ పాత్ర ఆయన వహించాలని చెప్పాడో దాని కొరకు ఆయన లోబడుటకు ప్రార్థన చేయొచ్చు వచ్చినాడు. ఆయన ప్రార్థన చేయక్కర్లేదు, కానీ ఆయన చేసినాడు తండ్రి చిత్తం చేయుట కొరకై. మనం కూడా ఆ విధంగానే ప్రార్థించవలెను. మరి లోకం మీదకి ఎన్నెన్నో ఉపద్రవాలు పొంచున్నాయి, ఆరంభమైనవి బాగా తెలుసుకోండి. లోకం మీదకి దేవుని తీర్పులు ఆరంభమైనవి. ఒక చోట జరిగింది అంటే అలాంటిది మనం కని వినవినివి మన మధ్య కూడా జరుగుటకు సమయం వస్తుంది. మరి ఆ ఉపద్రవాల్లో మరి మనం ఎట్లా నిలవగలం? ఈ నష్టాలన్నిటిలో ఎట్లా నిలవగలం? ప్రభు మనలను ఆవరించి ఉండాలి. దేవుని హృదయానుసారులుగా మనం ఉండాలి. లోకంతో పాటు మన శిక్షావిధి పొందకూడదు. లోకంతో పాటు శిక్షావిధి పొందుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. ఐగుప్తులో తెగుళ్ళు, మరణపు దూత సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను వినయించినాడు. ఐగుప్తు అంతటా ఉరుములు, మెరుపులు, పెద్ద పెద్ద 8 మణుగుల వడగళ్ళు. అంటే ఎంత వడగండాయి! మనం ఎప్పుడైనా వడగళ్ళు చూసారా మీరు? వడగళ్ళు అంటే ఏంటి? ఐస్ గడ్డలు. ఆకాశం నుండి వర్షం వచ్చేటప్పుడు ఏం పడతాయి? వడగళ్ళు పడేవి. ఇది వాటిలో నా చిన్న వయసులో చూశాను, మధ్యలో చూడలేదు. అయితే పొలాల్లో మామిడి తోటల్లో మామిడికాయకి నల్ల మచ్చలు వస్తే ఎందుకు ఇలాగ అయినాయి అని అడిగాను ఒకసారి. ఎప్పుడు చిన్న ఒక 20 years క్రితం, 25 years క్రితం అడిగితే వడగళ్ళు పడి ఆ దెబ్బకి ఇలా మాగినాయి అన్నారు. ఓహో, వడగళ్ళు పడ్డాయా? నేను చూడలేదు కాబట్టి వాళ్ళు చెప్పారు. మరి అవి ఎంతంత వడగళ్ళు? 50 grams, 10 grams అంతంత మొక్కలు పడ్డాయి. అలాగే నేను చూశాను ఒకసారి వడగళ్ళు ఏరుకునే వాళ్ళం. అయితే ఐగుప్తులో పడిన వడగళ్ళు ఎంత? 8 మణుగులు అంట. అంతంత పెద్ద పడితే ఇళ్ళు ఆగుతాయా? రేకులు ఆగుతాయా? గుడిసెలు ఆగుతాయా? ఇవి కూడా ఇరిగిపోతాయి. అది దడ కొడతా ఉంటే సో మొత్తం కృంగిపోతాయి. ఐగుప్తులో పడిన వడగళ్ళకి ఎంతో నాశనం జరిగింది. ఎన్నో పశువులు చచ్చిపోయినాయి, ఎన్నో పంటలు పోయినాయి. పిడుగులు, అగ్ని అన్నమాట. ఇనుము కూడా కరిగిపోయే హై వోల్టేజ్ కరెంట్ అది. ఎన్ని పిడుగుల్లో, ఎంత పెద్ద వర్షము. మరి అది ఐగుప్తులో దేవుని తీర్పులు. ఇప్పుడు గ్లోబల్గా దేవునికి అవిధేయులైన వారు, లోకము ఐగుప్తు వలె ఉన్నది, సొదొమ గొమొర్రాలను పోలి ఉన్నది. ఇది గ్లోబల్గా ప్రపంచీకరణలో మరి దేవుడు తీర్పులు తీర్చున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేని వారిగా ఉన్నారో, అవిధేయులుగా ఉన్నారో, మరి వాళ్ళందరి మీద దేవుడు తీర్పులు తీర్చున్నాడు. అదైనా ఆ శిక్ష ఎందుకంటే వారు మారు మనసు పొందుటకైనా భయం నిమిత్తం. శిక్ష ద్వారా చూడండి, సామ్యముగా చెప్తే ఏం లేదు, సువార్త ద్వారా తన ప్రజలను పంపిస్తే వినట్లేదు. వినకపోతే నెక్స్ట్ చెప్పేటి
అంటారు. పిల్లోడు వినకపోతే అప్పుడు ఏం చెప్తారు? సామ్యంగా చెప్పండి అంటారు. అప్పటికి వినకపోతే దానం చేయమంటారు. ఒరేయ్, నువ్వు స్కూల్కి వెళ్తే ఏమిస్తాను? నీకు మంచి బ్యాగ్ కొంటాను, తర్వాత ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నీకు సైకిల్ కొంటాను. ఏమిటి? దానం. మరి అది ఇక్కడికి అంటలేదు, నేను వెళ్ళను చెయ్యను అంటే దండోపాయం. చూడండి, అది తండ్రి తల్లి చేసేది సామధాన దండోపం. ఆయన శిక్షించట్లో కూడా దేవుని ప్రేమ ఉన్నది. మరి ఇప్పుడు చైనా గురించి చూడండి, ఎప్పుడో తెగులు వచ్చిందంటే చైనాలోంచి వచ్చింది. అది ప్రపంచీకరణ అయిపోయింది. ఇప్పుడు ఏదో ఆకాశం చిల్లుపడిందా అన్నట్టు అన్నారు. సో ఎంత ఇసురు కొట్టిందో మరి షేర్ చేస్తూ ఉంటున్నారు. చాలామంది నాకు షేర్ చేశారు. వాటిని ఓపెన్ చేసి చూడగా మరి ఎలాగా చైనా నాశనం అయిందో, వియత్నాం ఎట్లా నాశనం అయినాయో అవి కనపడుతున్నాయి. మరి ఇప్పుడు ఇలాంటి సమయాల్లో అక్కడ అయిందని ఇక్కడ రాదనుకుంటున్నారా? అక్కడ కరోనా వచ్చింది, ఇక్కడ రాదనుకున్నారా? దాని రుచి ఏదో ఎరుగుదురు కదా. ఒక్కడినొకడు కలుసుకోకుండా, ఒక్కడినొకడు దగ్గరికి రాకుండా దూరం పాటించారు కదా. మరి ఎంత అపాయమో ఆ భయాన్ని ఎరిగే కదా దూరం అయ్యారు. అలాగే మరి దైవ భయం లేకపోతే మరి మనుషులు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఈ అన్ని శిక్షల ద్వారానైనా గుణపడాలా. మరి సామ్యంగా సువార్త వెళ్ళింది, లోబడలేదు. అవిధేయులుగా ఉండి తన సువార్థికులను బాధించినారు. చైనా మాత్రమే కాదు, ఇండియా కూడా మణిపూర్ ప్రాంతాల్లోనూ మరి అనేక ప్రాంతాల్లోనూ మన ఇండియా కూడా సువార్తను అడ్డగించి మరి దేవుని ప్రజలను హింసించారు. ఇండియా తప్పించుకుంటుంది అనుకుంటున్నారా? ఇండియా కూడా పోవాల్సినది. నేపాల్ ఒకప్పుడు దేవుని పిల్లలను బాగా హింసించారు. సువార్తను, ప్రేమను త్రోసివేసి సువార్థికులను, విశ్వాసులను మిక్కిలి బాధించారు. వాళ్ళు ఎంతకంటే ఫోర్స్ చేసి సెంట్ పర్సన్ హిందూ అని ప్రకటించడానికి ఆ రాజు, ఆ ప్రజలు 100% హిందూస్ అని చెప్పడానికి, హిందూ దేశముగా చెప్పబట్టడానికి నేపాల్ని ప్రకటించే నిమిత్తం అలాగా బలంత పెట్టారు. క్రైస్తవుడు కానీ ముస్లిం కానీ లేకుండా చేయాలని. సో అది ఎట్లా శిక్షించబడిందో మరి ఒక పెద్ద భూకంపం ద్వారా అది మన కాలంలోనే జరిగింది. ఎంతోమంది చనిపోయారు, కఠినపరుచుకున్నవారు. సో కాబట్టి దేవుని తీర్పులు మరి ఆరంభమైనవి. మరి మనం ప్రార్థనలో గడపాల్సిన సమయాలు ఉన్నాయి. మరి దేవుని శిక్షలు, తీర్పులు ఐగుప్తులు ఎట్లా వంచినాయో ఆ కాలమున దేవుడు కొద్దిమందిని ప్రత్యేకించున్నాడు. ఎలా ప్రత్యేకించుతున్నారు? ఎలా వాళ్ళు ప్రత్యేకింపబడుతున్నారు? ప్రేయర్ చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో, యెహెజ్కేలు 9వ అధ్యాయంలో ఇక్కడ యెరూషలేము పట్టణంలో ఈ స్త్రీలు తమ్మూజు దేవత దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. మరి పెద్దలు అక్కడ దేవతల ముందు ఉన్నారు, విగ్రహాలు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తూర్పుకి తిరిగి సూర్యునికి నమస్కారం చేయుచున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి కోపం వచ్చింది. ఒక భర్తగా అక్రమము సంబంధం కలిగిన భార్యను రౌద్రంగా చూసినట్టుగా ఇజ్రాయేలీయుల దేవుని కోపం వచ్చింది. అప్పుడు
వారి ప్రభు ప్రకటించాడు. మీరు చెవులారా విన్నట్లుగా ఆయన మాట్లాడాడు. మీలో ప్రతివాడు ఖడ్గాన్ని చేత పట్టుకుని పట్నపు కావలి వారందరూ ఇక్కడ రండి అని ప్రభువు చెప్పాడు. అప్పుడు అందరూ హతం చేసే ఆయుధాలు పట్టుకుని ప్రభు దగ్గరికి వచ్చారు. వారి మధ్యలో ఒకడు లేఖికుని సిరాబుడ్డి ధరించుకున్నాడు, నడుముకి పెట్టుకున్నాడు. సిరాబుడ్డి ఎందుకు? మార్కింగ్ చేయటానికి, మార్కింగ్ చేయటానికి. ఆ మార్కింగ్ ఎందుకు? ఇది పలానా వారిది, దీని మీద ఎవడు ముట్టుకోవద్దు అని చెప్పడానికి మార్కింగ్ చేసేవాడిని, ఆ హతం చేసేవాళ్ళ మధ్యలో ఒకడున్నాడు. వీళ్ళందరూ ప్రభు ఆజ్ఞాపించాడు. యెరూషలేము పట్టణంలో ప్రవేశించి, చూడండి, ప్రవేశించి లలాటములకు, లాలాటం కాదు, లలాటమునకు, అక్కడ హే కృత్యాలు గుచ్చి మూలుగుడిచ్చు ప్రలాపించున్న వారి లలాటములకు, లలాటమనగా నొసలు, వారి నొసల మీద గుర్తువేయి. ఎవరైతే ప్రలాపిస్తూ ఉన్నారో అక్కడ జరుగుతున్న హే కృత్యాల గురించి, దేవుని ప్రజలు ఎలా తప్పిపోయారో వాళ్ళ గురించి ప్రార్థన చేసేట వాళ్ళందరి గురించి గుర్తువేయమన్నాడు. గుర్తువేస్తూ ఉంటే ఏ గుర్తు ఎవరికైతే లేదో వారందరినీ పిల్లలని, పసిపిల్లలని, పెద్దోళ్ళని, స్త్రీ అని, పురుషుడని, యవనులని చూడొద్దు, అందరినీ అర్థం చేయండి అని చెప్పినప్పుడు మరి మందిరంలో ఉన్న పెద్దల దగ్గర నుంచి ఆరంభమైంది, దేవుని ఇంటి నుంచి ఆరంభమైంది తీర్పు. ఆరంభమై ఎవరన్నా మిగిలారా అంటే నేను తప్ప మరి ఎవరిను, అందరిని అర్థం చేసేస్తున్నారు. మిగిలింది ఎవరంట? యెహెజ్కేలు మాత్రమే మిగిలాడు. సో ప్రజలందరూ అట్లా పోతున్నారు. ఏలియా దినాల్లో ప్రజలందరూ బయలు దేవతను పూజిస్తూ ఉన్నారు. నేను ఒక్కడినే అనుకున్నాడు ఆయన. తర్వాత మరి ఇజ్రాయేలీలకి దాదాపుగా 40 సంవత్సరాలు ధర్మశాస్త్రం బోధించాక బిలాం బోధ లోపలికి వచ్చేసింది. ఆ బిలాం బోధను బట్టి చచ్చిన వాటికి అర్పించిన బలులను మాంసం తినటానికి ఆ విందుకి వెళ్ళిపోయారు. ఆ విందుకి వెళ్ళిపోయి అక్కడ నచ్చిన ఆడపిల్లలను అందరిని ఎత్తుకొచ్చారు. అక్కడ ప్రత్యక్ష గుడారం ద్వారం ఎదుట మరి మోషే ఆహారం యొక్క ఫ్యామిలీస్ ఉంటాయి. అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేసారు. మోషే దగ్గరికి ఏడ్చుచున్నారు. అయ్యో మరి ఇజ్రాయేలీలు పాడైపోతున్నారు, అరే అన్య స్త్రీలను తెచ్చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు, అయ్యో అని అందరూ భయంతో అక్కడ కొద్దిమంది ఏడ్చుటకు వచ్చారు. కొద్దిమంది ఏం చేస్తారు, అదేముందిలే, నేచర్ అలాగట్టిదే, అందులో ఏముందిలే అని చెప్పి పట్టింపు లేని వాళ్ళు ఉంటారు. పట్టింపు లేని వాళ్ళకినేమి దాంట్లో పాలు పుచ్చుకున్న వారేటి వారందరికి ప్లేగ్ వచ్చి దాదాపు 24,000 మంది చచ్చిపోయారు ప్లేగ్తో. మరి ఎవరైతే దాంట్లో పాలు పుచ్చుకోకుండా ప్రలాపించారో వారు వినయించబడుతున్నారు. కాబట్టి మరి ప్రార్థించేవారు కావాలా. మరి దైవభక్తి కలిగి ఉండుటకే సంఘంలో దేవుని భయము, భక్తి కలిగి ఆ దినం కొరకు మనం అందరం సిద్ధపడాలా. లోకం మీదకి వచ్చేటువంటి ప్రతి ఉపద్రవం నుంచి తప్పించుకునే నిమిత్తమై మెలకుగా అండి ప్రార్థన చేయండి. మీ విమోచకుడు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఇలాగనే ఇక్కడ రాయబడింది. మా దేవుని దాసులను 7వ అధ్యాయంలో ఇక్కడ 4 వైపులా గాలిని బిగబెట్టడానికి దూతలకు దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే ఈ 4 దేవదూతలు భూమి మీద మరి గాలి బిగింపచేయటానికి రెడీగా ఉన్నారు. అయితే వేరొక దేవుని దూత చెప్పాడు, ఏమని చెప్పాడు,
3వ వచనం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నసలైన ముద్రించి వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. అంటే లోకంతో పాటు హాని కలగకుండా ఎవరైతే ముద్ర గలవారై ఉన్నారో దేవుని ముద్ర వారి నొసళ్ళ మీద, అటు వారు వినాయించబడతారు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ 12 గోత్రాల వాళ్ళు ఆ యొక్క దేవుని ఉగ్రతలోంచి వినాయించబడ్డారు. ఐగుప్తు అంతటా వడగళ్ళు పడతా ఉంటే ఇజ్రాయెల్ మధ్యలో వడగళ్ళు లేవు. ఐగుప్తు అంతటా తెగులు తిరుగుతూ ఉంటే ఇజ్రాయెల్లో ఒక్క మరణం కూడా లేదు. ఐగుప్తు అంతటా నీళ్లు రక్తం అయిపోయినాయి. ఆ గిన్నెల్లో సైతం నీళ్లు రక్తం అయిపోయినాయి. ఐగుప్తు అంతటా ఇజ్రాయెల్ మధ్యలో వాళ్ళ నీళ్లు మంచిగా ఉన్నాయి. సో వాళ్ళకి ఏ తెగులు లేదు. ఐగుప్తులందరికీ పొక్కులు దద్దుర్లు గోక్కుండా మొదలెట్టారు. ముఖాలు వాసిపోయినాయి. ఏంటి ఇలాగ అయిపోయారు, నల్లగా అయిపోయారు, లేదా దద్దుర్లు బొబ్బలు వచ్చేసినాయి ఐగుప్తీలకి. ఆ మాంత్రికులు సైతం ఆగలేకపోయారు. ఐగుప్తు అంతటా పేలు, గోమర్లు, ఒంటి నిండా ఏళ్ల నిండా ఆగలేకపోయారు. ఇజ్రాయెల్లో ఒక్కరి మీద కూడా ఆ పేలు కానీ దద్దుర్లు కానీ లేవు. ఐగుప్తు అంతటా కప్పలు రాజుగారి ఇంట్లో సైతం మందలుగా వచ్చి ఆ రాత్రి వేళ ఏంటి, పగల ఏంటి, పడక మీద ఏంటి, మీదకెక్కి ముక్కుల్లో చెవుల్లో డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. నువ్వు అతిశయిస్తావు. అప్పుడు మోషే ఆహారాన్ని పిలిచి, మోషే దయచేసి ఈసారికి తప్పు చేశాను, క్షమించండి, ఈ కప్పలు పోయేటట్టుగా మనం చేయండి అడిగితే, సరే చేస్తాం కానీ నువ్వు అతిశయిస్తావేమో, ఆ కప్పలు ఎక్కడికక్కడ చెప్తాయి అని చెప్పాడు. వాళ్ళు కప్పలు పూజించేవాళ్ళు మనుషులను బాధ పెడతారు. సో ఆ కప్పను పూజిస్తావా, కప్ప దేవత బొమ్మ ఉంటుంది, దానికో గుడి, దానికో తీర్థం. ఇప్పుడు కప్పలంటే ఏంటో చూపించాడు. ఈగలో దేవత, ఇవన్నిటికీ తీర్పు తీర్చాడు దేవుడు. మరి ఆ కప్పలు ఎవరింట్లో అక్కడే చచ్చినాయి. పైకెక్కి ఆ సందులో అక్కడ చచ్చిపోయిన ఒక కప్ప చాలు, క్లీన్ చేసేసినా కానీ ఎక్కడో కప్ప, ఆ ట్యూబ్లైట్ ఉందనుకో, అక్కడ ట్యూబ్లైట్లు లేవు, అప్పుడు అక్కడ ఏదో ఎలాడుతుంది, అందులో కప్ప చచ్చిపోయి ఉంటాయి. అది 2-3 రోజులకి దుర్వాసన, పురుగులు, ఈ ఈగలు. సో ఐగుప్తు అంతటా తెగుళ్ళు, వేరియంట్ తెగుళ్ళు, ఒక తెగుళ్ళలోంచి ఇంకో తెగులు, ఇలాగా ఐగుప్తు అంతటా తెగుళ్ళు వచ్చినాయి. ఇజ్రాయెల్లో ఏ తెగులు లేదు. సో దేవుడు వారిని ముద్ర వేశాడు. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు, లోకంతో పాటు తీర్పు పొందకుండా, లోకంతో పాటు శిక్షావిధి పొందకుండా, వారి దైవ భయం కలిగి కృతజ్ఞులుగా దేవునికి మనవి చేయండి. లోకంలో సుఖపట్టకు ఇక సమయం కాదు. భూములను, ఆస్తులను సంపాదించుకునే సమయం కాదు ఇది. కాబట్టి మరి తీర్పులన్నిటి నుండి, ఈ నాశనములన్నిటి నుండి తప్పించుకుని మనిషి కుమారుని ఎదుటి నిలబట్టకు మనం సిద్ధపడవలను. అందుకే దానికి ఒక క్లూ ఇచ్చినాడు. లోకాసు వార్తలో చూడండి, 21, 35. భూమి అంతటా నివసించే వారందరి మీదకి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. వాచ్, కనిపెట్టుకోండి. ఏమేమి సంభవిస్తాయో తెలియదు మనకి. సో ఎప్పుడు ఏమి సంభవిస్తాయో తెలియదు. కానీ మన ప్రభు, మన విమోచకుడు ప్రభావంతో వస్తాడు. ఆ దినం కొరకు మనం కనిపెట్టుకోవాలి. మన తిండి వలన ఐక్య విచారాలు, అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటాం కాదు. ఆ దినమున ప్రభు ఎదుటి నిలబట్టకు తగిన శక్తిమంతులగినట్లు ప్రార్థన చేయించుండాలని.
కాబట్టి మరి హెచ్చరికలు మనం తీసుకున్నాం. మరి సంఘముగా ప్రభు అటువంటి ఉద్యమంతో మన కన్నులు ప్రభుపై స్థిరపరచబడినట్లు ప్రార్థించుదాం. సంఘం అంతటిని, సార్వత్రిక సంఘం, లోకంలో ఉన్న దేవుని సంఘం అంతయు కూడా భద్రపరచబడినట్లు, ఇంకెవరైతే రక్షణ పొందాలో వారికి త్వరగా దేవుని వాక్యం వెళ్ళినట్లు, దేవుని సంకల్పంలో ఉన్న వారికి త్వరగా వాక్యం వెళ్ళినట్లు ప్రభువా రమ్ము అని చెప్పడానికి మనం కూడా సిద్ధపడి ఉండుట కొరకు మరి ప్రార్థన చేయండి. మన సమాజంలో అన్నిటి కొరకు, పొదలాడ, నీరుపాలెం, మలవర్లంక సమాజాలు, అలాగే మరి కొన్ని మనం బాధ్యత వహిస్తున్న ప్రతి సమాజం కొరకు, మరి చుట్టూ ఉన్న సమాజంలన్నిటి కొరకు, దేవుని సేవకుల కొరకు మరి త్వరగా పరిచయం చేయటానికి ప్రభు అట్టి శక్తితో మనల్ని నింపినట్లు దయచేసి ప్రార్థన చేయండి. క్లుప్తంగా ఆయన పడేటట్టుగా